చెప్పనివ్వను. ఇప్పుడే వెళ్ళి మాస్టర్ చెప్పేస్తాను. చెప్పదయ్యా, నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. అంటే నాకు లంచం ఇస్తావా? ఈ విషయం కూడా చెప్పేస్తాను. చెప్తావా? చెప్పేస్తాను. గ్యారంటీగా చెప్తావా? తప్పకుండా చెప్పేస్తాను. అయితే రా చూద్దాం. పద, నీ సంగతి తెలుస్తాను. చెప్తావా? ముక్కు పంచరు. కాంచనా కాంచనా, మాస్టర్ ఒక్కరే ఉన్నారు, ఇదే ఛాన్స్, ప్రొసీడ్. వద్దు వద్దు కాంచనా, ఆవేశం కొంచెం తగ్గించుకో, మరీ రెచ్చిపోకు. ఐఎమ్ సారీ మాస్టరు. నువ్వా కాంచనా? అది సరే, మనం మీట్ అయిన ప్రతిసారి ఈ గుద్దే కటింగ్ ఏంటా అని. దీన్నే దైవ కటింగ్ అంటారు మాస్టరు. ఆహా. ప్రతిసారి మనం మీట్ అయినప్పుడు ఇదే వద్దు. నువ్వు స్టూడెంట్వి, నేను మాస్టర్ని, మన మధ్య ఆ కటింగే ఉంచుతాం. ఓకే? అది కాదు సార్, ఈ ఎక్స్ట్రా కటింగ్లే వద్దు. థ్యాంక్ యూ. సార్, మీరు ఇక్కడ షాపింగ్కి వచ్చారా? ఆహా, షాపు క్లీన్ చేద్దామని వచ్చాను. నీకన్నా అభ్యంతరం? తెలియదు. నా ముక్కు పంచర్ చేస్తావా? మాస్టర్ ఎక్కడ? ఏం చెప్తావా? చెప్తాను. చెప్పు. సార్, మీరు యాడ్లీ వాడతారా? నేను యాడ్లీయే వాడతాను. ఎందుకంటే ఏంటంటాడు? సార్, లేటెస్ట్ బబుల్ గమ్ అంట, మిమ్మల్ని ట్రై చేయమంటున్నా. నాకే బబుల్ గమ్ వద్దు. ఈ అమ్మాయి ఏం చేసింది? సార్, నేను చెప్తాను. బబుల్స్ ని హెయిర్ పిన్ తో పంచర్ చేయమంటున్నాడు, అంతే. ఆ ఆట ఏదో మీరే ఆడుకోండి. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు చేయ కామెడీ. హాయ్, మీరు కోల్గేట్ వాడతారా? నేను కూడా కోల్గేటే వాడతాను. నేను కూడా అప్పుడప్పుడు క్లోజప్ వాడతాను. సార్, మాస్టర్, మీ టైర్ పంచర్ అయింది. వీడెవడో నా చీరలాగి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. లేదు, నేను అలాంటి కాదు. నేను ఆ ఉద్దేశంతో లేదు. ఎరా రాస్కెల్, నా పెళ్ళాన్ని పట్టుకుని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడతావా? అవును సార్, నేను విన్నాను. నిన్ను టైర్ పంచర్ అయింది. అయ్యో, మీ కార్ టైర్ పంచర్ అయిందా? పర్వాలేదు, ఐ డ్రాప్. కంచనా, రండి. ఈ కంచనా, సామాన్ నేను టైర్ మార్చుకు వెళ్తాను. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ప్లెజర్. విల్ యు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? ఓకే ఓకే, థాంక్యూ. పోనీ పోనీ. కంచనా, నెమ్మది. వావ్, బ్యూటిఫుల్. థాంక్యూ. వెరీ నైస్. అరే, వాట్ ఏ వ్యూ, ఫెంటాస్టిక్ వ్యూ. థాంక్యూ. ఫ్లవర్స్ చాలా బాగుంది. థాంక్యూ. పెయింటింగ్స్ బ్యూటిఫుల్. కర్టన్స్ వండర్ఫుల్. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీ ఆవిడకి చాలా మంచి టేస్ట్ ఉందండి. ఉండొచ్చు, నాకు తెలియదు. ఉండొచ్చా? అదేమిటి సార్, మీ ఆవిడ టేస్ట్ గురించి మీకే తెలీదా? అసలు ఆవిడెవరో తెలిస్తేనే కదా ఆవిడ టేస్ట్ గురించి నాకు తెలియడానికి. లేదన్నమాట. ఐఎమ్ సో లక్కీ. సార్, ఎస్, మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. ఏ? అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు అంత అదృష్టమా? ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్, ఇక మన మధ్య ఈ సారనే మాట చోటు చేసుకోకూడదు. రాజా. కంచనా. నా రాజ్. సార్, ఎస్. మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు, కాకపోతే అయిందని చెప్తాను, అయినా కాలేదని చెప్తాను. నాకు పిల్లలు లేరు, లేకపోతే ఉన్నారని చెప్తాను, ఉన్నా లేరని చెప్తాను. నాకు వీధికి పిల్లలు ఉన్నారు, నువ్వు వస్తున్నావు అని తెలిసి అందరికి కట్టి బాతులు పడేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? ప్లీజ్.
ఇక నాకు ఓపిక లేదు. నా ఓపికని పరీక్షించకు. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు వెళ్ళిపోతే మరీ మరీ థ్యాంక్స్. ప్లీజ్ సార్ సార్ ప్లీజ్, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ యువర్ గెస్ట్. అందుకే పొమ్మంటున్నా. అట్లీస్ట్ టేస్ట్ చేయమని బూస్ట్ అయినా ఇవ్వచ్చు కదా. అవన్నీ తర్వాత చూద్దాం. ప్లీజ్ గెట్ అవుట్.